చిన్న వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీలకు అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుకుందాం. మొదటి వచనం నుంచి, కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులుగా ఉన్నట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం గల వారుగా ఉండి ఒకదాని యందే మనసు నా సంతోషమును పరిపూర్ణము చేయడి, సంపూర్ణము చేయడి. కక్ష చేతనైనా వృధాతిశయము చేతనైనా ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యులని ఎంచుచు మీలో ప్రతి వాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను చూడవాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉంటుంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడనని భాగ్యము అని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అది కూడా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని, అందుచేత పరలోకంలో ఉన్న వాళ్ళు కానీ, భూమి మీద ఉన్న వాళ్ళు కానీ, భూమి కింద ఉన్న వాళ్ళు కానీ ప్రతి మోకాలు యేసునామాన వంగునట్లు, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామానికి పై నామాన్ని ఆయనకు అనుగ్రహించి చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చదువుకున్న వాక్యం నుంచి కొన్ని అవసరమైన ఉపయోగకరమైన విషయాలను మా దృష్టికి తీసుకురండి. అందుకు కావాల్సిన పరిశుద్ధాత్మ సహాయాన్ని కూడా మాకు మీరే అందించమని కోరు ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ ఈ చదువుకున్న ఈ మాటల్లో ఈ యొక్క మొదటి పారాగ్రాఫ్ లో మనకు ఒక విషయం కనిపిస్తా ఉంది. మనస్సు, అది కూడా క్రీస్తు మనస్సు కలిగి ఉండడం, ఇతరుల కోసము లేదా ఇతరుల పనులు చూడటం కోసము కలిగి ఉండవలసిన మనస్సు. మరో విధంగా చెప్పాలంటే క్రీస్తు మనస్సు మనకు ఉండాలి అని చెప్తున్నాడు పౌలు గారు. అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఒకవేళ హెచ్చరిక చెప్పాల్సి వచ్చినా, ఆదరణ చెప్పాల్సి వచ్చినా, సహవాసమైన, దయారసమైన, వాత్సల్యమైన, ఫస్ట్ ఏక ప్రేమ, ఏక మనస్సు, ఒకే భావము ఉండి కక్ష వద్దు, వృద్ధాతిశయం వద్దు, వినయంతో ఒకరికంటే ఒకరు యోగ్యుడని ఎంచుకొని ఇతరుల పనులు చూడాలి, సొంత కార్యాలు కాకుండా అని చెప్పి దానికి ఎగ్జాంపుల్ యేసుప్రభు గురించి, యేసుప్రభు మనసు గురించి ఇక చెప్తూ వచ్చాడు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు, ఏ మనసు అంటే సొంత కార్యాలు కాకుండా ఇతరులను చూసే మనసు. ఎందుకంటే ఆయన దేవుడు, అట్ ద సేమ్ టైం దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవునితో సమానంగా ఉండాల్సిన వ్యక్తి. అది ఆయన భాగ్యం, దేవుని స్వరూపము, దేవునితో ఉండడం అనేది. కానీ ఒక మనుషుని పోలిక, దేవుని నుంచి ఒక మనిషిలాగా మారి వ్యక్తుడిగా చేసుకొని ఆకారముందు మనుషుడిగా కనబడి, దేవునికి ఆకారము పరలోకంలో మనకు తెలియదు, మనిషి ఆకారంలో వచ్చాడని, వచ్చి మరణము పొందేంతగా, అది కూడా శిలువ మరణం పొందేంతగా విధేయత చూపించాడు.
ఇతరుల కార్యం కోసము దేవుడు దేవుని స్వరూపాన్ని వదిలిపెట్టాడు, దేవునితో ఉండే భాగ్యాన్ని వదిలిపెట్టాడు. దానికోసం ఒక దాసుని స్వరూపాన్ని ఎత్తుకున్నాడు, ఒక రిక్తునిగా మారాడు, మనుషుడిగా కనపడ్డాడు ఆకారంలో, మనిషిని పోలికగా పుట్టాడు. మరణం కూడా శిలువ మరణం పొందేంతగా విధేయత చూపించాడు. అందుకే తీసుకెళ్లే దేవుడు భూమి మీద పరలోకంలో ఉన్న ప్రతి నామానికంటే పైనామా, ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకొని ప్రతి మోకాలు వంగేటట్టుగా తీసుకెళ్లి పైన కూర్చోబెట్టాడు. క్రీస్తు మనస్సు కలిగి ఉంటాడు. ఇతరుల కోసము క్రీస్తు మనస్సు కలిగి ఉండడం, సొంత కార్యాలు కాకుండా ఇతరుల కార్యాలు చేయగలిగే మనస్సు కలిగి ఉంటాడు. దేవుడు తను ప్రేమించిన వారి కోసం అన్ని వదిలిపెట్టుకొని వచ్చినాడు. దేవుని స్వరూపాన్ని వదిలిపెట్టాడు, మనుష్య స్వరూపం ధరించుకున్నాడు. దేవునిలాగా కనబడే భాగ్యం పోయింది, మనుషుల్లాగా కనబడేది వచ్చింది. అని ఎవడికి దాసుడు కాదు, ఆయన పైన ఎవరు బాస్ లేడు, కానీ దాసుడయ్యాడు, రిక్తుడయ్యాడు. పరలోకంలో ఆయనకు అన్నీ ఉన్నాయి, రిక్తుడయ్యాడు. పరలోకంలో ఆయనకు మరణము లేదు, కానీ మరణం అనుభవించాడు. అది కూడా శిలువ. ఒక వ్యక్తి కోసం దేవుని స్థానాన్ని వదిలిపెట్టి మనిషి స్థానం ధరించుకొని యజమానుడుగా ఉండాల్సిన ఆయన దాసుడయ్యి, అన్నీ ఉన్న ఆయన రిక్తుడయ్యి, మరణము లేని ఆయన మరణాన్ని, శిలువ మరణాన్ని చూచాడు. ఎందుకంటే ఇతరుల కార్యాలను చూడగలిగే ఈ మనస్సు క్రీస్తు మనస్సు అనుకుంది. క్రీస్తు మనస్సు అది. ఆ క్రీస్తు మనస్సు మీరు కలిగి ఉండండి అని సెంటర్ ఆఫ్ ద ప్యాసేజ్. ఈ ప్యాసేజీలో ఉన్న మెయిన్ థీమ్ అది. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. ఇతరుల కార్యాలను చూడగలిగే మనసు, ఇతరుల కోసం పనిచేయగలిగే మనసు, ఇతరుల కోసం టైం ఇవ్వగలిగే మనసు, ఇతరుల కోసం మన శక్తిని ఇవ్వగలిగే, మనకున్న ధనం ఇవ్వగలిగే, మనకున్న ఆత్మీయ జీవితాన్ని ఇవ్వగలిగే, మన పనిని ఇవ్వగలిగే, ఇతరుల కోసం కొన్ని మనం కోల్పోవడానికి కలిగే మనసు, ఇతరుల కోసం కొన్ని తగ్గించుకోవడానికి కలిగే మనసు, ఇతరుల కోసం కొన్ని నష్టపోయే మనసు కలిగి ఉండడం, ఇతరుల కోసం కొంత శ్రమ అనుభవించగలిగే మనసు, ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇందులో. క్రీస్తు మనసులో కోల్పోయాడు, తగ్గించుకున్నాడు, శ్రమ పడ్డాడు, వేరే రకంగా మారిపోయాడు, గౌరవానికి బదులుగా అవమానాన్ని ఎదుర్కొన్నాడు. ఇతరులకు సహాయం చేయడం, ఇతరులకు మనసు కలిగి ఉండడం అంత ఈజీ కాదు. ఇతరుల పనులు చూడటం అంటే మనం సేఫ్ సైడ్ లో ఉండి చేయలేము. అది సేఫ్ జోన్ లో కాదు చేసేది. అది యు షుడ్ హావ్ టేక్ సమ్ రిస్క్. కొంత రిస్క్ తీసుకోవాలి, కొంత నష్టపోవాలి, కొంత కోల్పోవాలి, కొంత వేదన అనుభవించాలి, కొంత శ్రమ అనుభవించాలి, కొంత కోల్పోవాలి, కొంత తగ్గించుకోవాలి, కొంత దాసుడిగా మారాలి, కొంత మరణం ఎదుర్కోవాలి. అలాంటి క్రీస్తు మనసు మనం కలిగి ఉండాలని చెప్తున్నాం. తర్వాత నెక్స్ట్ 12వ వచనం కాంచి, నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం మాత్రమే కాక నేను మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు కూడా భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించండి. ఎందుకనగా ఇచ్చేయించుటకు కార్యసిద్ధి కలుగజేసుటకు తన దయా సంకల్పము మీలో నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. మీరు ఊర్పులైన వక్రజనం మధ్య నిరపరాధులు, నిష్కలంకులైన అనందులైన దేవుని కుమారునగునట్లు ధనుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయడి. అటు వారి మధ్యను మీరు జీవవాక్యం చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయము కలుగును.
మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణంగా పోయబడిన నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తాను. ఇటీవలే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. ఇక్కడ లోకంలో ఉన్న మనము సేవకులమంతా ఉన్నా లేకపోయినా ఇచ్చిన రక్షణను భయముతో వణుకుతో కొనసాగించాలి. లోకంలో జ్యోతుల్లాగా కనపడాలి. సనుగులు సంశయాలు మానాలి. నిష్కులంకులుగా, అనిందులుగా, నిరపరాధులుగా వక్రజనం మధ్య బతకాలి. ఎందుకంటే ఇవన్నీ చేయడానికి మనలో కార్యసిద్ధి కలగచేసేది దేవుడే. అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే దేవుడు ఇచ్చే శక్తి ద్వారా, దేవుడు కార్యసిద్ధి అంటే కార్యాన్ని చేయగలిగే శక్తి ద్వారా మనం ఇచ్చేయించడానికి, కార్యసిద్ధి కలుగజేసుకోవడానికి, తన దయా సంకల్పం నెరవేరడానికి కార్యసిద్ధి. కార్యసిద్ధి అంటే కార్యము సిద్ధించడము, జరగడము, పని జరగడము. తెలుగు భాషలో ఇంకా చెప్పుకోవాలంటే వాడుక భాషలో పని జరగడానికి, పని జరిగేటట్టు చేయగలిగిన వాడు. మనం అనుకున్నది, మనం చేయాలనుకున్నది చేయించగలిగిన వాడు. అంటే మనం భయంతో రక్షణను కొనసాగించాలన్నా, క్రీస్తులో నమ్మకంగా, నిరపరాధులుగా, నిష్కలంకంగా బతకాలన్నా, లోకంలో జ్యోతుల్లా కనపడాలన్నా, ఈ విశ్వాస యాగంలో పానార్పణంగా మనం కూడా పౌరులాగా పోయబడాలన్నా, ఇవన్నీ చేయాలన్నా, రక్షణను కాపాడుకోవడానికి, లోకంలో జ్యోతుల్లా కనపడటానికి, నిరపరాధులుగా, నిష్కలంకులుగా జీవించడానికి, ఈ విశ్వాస యాగంలో మనం అర్పణంగా పోయబడాల్సి వచ్చిన పరిస్థితుల గుండా వెళ్లాల్సి వచ్చిన దీనన్నిటికీ కారణం కార్యసిద్ధి కలగ చేయు దేవుడు. ఇవన్నీ చేయగలిగించేది ఆయన. దేవుడు లేకుండా రక్షణ కాపాడుకోలేము. దేవుడు లేకుండా నిరపరాధులుగా, నిష్కలంకులుగా బతకలేము. దేవుడు లేకుండా లోకంలో జ్యోతుల్లాగా వెలగలేము. దేవుడు లేకుండా విశ్వాస యాగంలో మనల్ని మనం అర్పించుకోలేము. కార్యసిద్ధి కలగజేయు దేవుని ద్వారా రక్షణని కొనసాగించాలి, జ్యోతుల్లాగా కనబడాలి, నిరపరాధులుగా, నిష్కలంకులుగా బతకాలి. అవసరమైతే పానార్పణంగా పొయ్యబడాల్సి వచ్చినా కూడా మనం కూడా ఆయనలాగా సంతోషించి ఆనందించాలని చెప్తున్నాడు. కాబట్టి ఏ పని చేయాలన్నా, విశ్వాసానికైనా, లోకపరంగా బతకడానికైనా కార్యసిద్ధి, పని జరిగించేది ఆయన. ఆయన ద్వారానే చేయగలం, ఆయన వల్లనే అవుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అని పౌలు గారు చెప్తూ వచ్చినారు. తర్వాత ఇంకా 19వ వచనం కానుంచి ఇంకొక మాట చెప్తున్నాడు. నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షిస్తున్నాను. మీ క్షేమం విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడెవడో నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయును, అలాగే సువార్త వ్యాపకము నిమిత్తం అతడు నాతో కూడా సేవ చేశాను. కాబట్టి నేను నాకేమి సంభవింపనయ్యున్నదో చూచిన వెంటనే అతన్ని పంపవలనని అనుకుంటున్నాను. నేను శీఘ్రంగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. ఇక్కడ ఇతరుల కార్యాలు చూచిన తిమోతి గురించి చెప్తా ఉన్నారు. తిమోతి అనే ఒక వ్యక్తి గురించి పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం మనకు కనిపిస్తా ఉంది. నా దగ్గర ఒక తిమోతి అనే వ్యక్తి ఉన్నాడు, మీ క్షేమం గురించి అతనిలాగా చింతించేవాడు నా యొద్దనే లేడన్నాడు.
అందరూ సొంత పనులు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు. కానీ తిమోతి ఒక తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడో, సువార్త వ్యాపకం కోసం నాతో పాటు పనిచేశాడని చెప్తున్నాడు. అంటే తిమోతి గురించి ఇచ్చిన సాక్ష్యం, అతను లాంటి వాడు నా యొద్ద లేడు, ఎందుకంటే మీ క్షేమాన్ని గురించి అంతగా చింతిస్తున్నాడు. సొంత కార్యాలు కాకుండా యేసుక్రీస్తు కార్యాలు చూసే వ్యక్తి తిమోతి. సువార్త వ్యాపకం కోసం తండ్రికి కుమారుడు సేవ చేసినట్టుగా నేను ఎవరినోనైనా సరే ఒక తండ్రిలాగా నాతో పాటు, తండ్రికి కుమారుడు తోడుగా ఉన్నట్టుగా, తండ్రికి కుమారుడు హెల్ప్ గా ఉన్నట్టుగా నాతో పాటు పనిచేశాడు. తిమోతి గురించి పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం. ఎంతో మంది సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, చూశాడు ఆయన. కానీ తిమోతి స్పెషల్ ఆయన. అందుకే తన జీవితంలో ముగింపు పత్రిక కూడా తిమోతితోనే రాసి ముగించబడినట్టు మనకు చరిత్రకారులు చెప్తారు. పౌలు గారు తన లైఫ్ లో చివరిగా రాసిన పత్రిక తిమోతి పత్రిక, 2వ పత్రిక అని చెప్పి. పౌలు గారికి తన కుమారుడు తన ప్రాణం అనుకున్నాడు. విశ్వాసమందు నేను కనిన నా నిజ కుమారుడు అయిన తిమోతి అని తన పత్రికలో సంబోధిస్తూ వచ్చినాడు. ఒక కన్న కుమారుడయ్యాడు. సేవలో అలా హెల్ప్ చేసేవాడు, సువార్తలో అలా హెల్ప్ చేసేవాడు. సంఘాల గురించి పౌలు గారు ఎంత చింతించేవాడు, ఎంత భారంతో బాధపడేవాడు. తిమోతి కూడా అలా బాధపడేవాడు, చింతించేవాడు, వాళ్ళ క్షేమం గురించి ఆలోచించేవాడు. పౌలు గారు ఏ విధంగా అయితే సంఘాల గురించి చింతించేవాడు, అలా చింతించేవాడు. రోజు దేవుడు తిమోతి మనమవ్వాలని ఈరోజు కోరుతున్నాడు. పౌలు గారు తిమోతికి లేదా తిమోతికి పౌలు గారు ఉన్నట్టుగా ఈరోజు మనము మనతోటి వారి, మన సేవకులకి, మనల్ని నమ్మిన వారి, మన విశ్వాసులకి ఉండాలి, దేవుని దగ్గర ఉండగలగాలి. ఇక్కడ మనుషులకు చెప్తున్నాడు, తిమోతికి ఎలా ఉన్నాడు, సంఘానికి ఎలా ఉన్నాడు, యేసుక్రీస్తు కార్యాలకు ఎలా ఉన్నాడు, తిమోతి గురించి చెప్తున్నాడు. ఇతరుల గురించి చింతిస్తున్నాడు, యేసుక్రీస్తు స్వార్థ పనిచేస్తున్నాడు, తండ్రికి కుమారుడుగా పౌలు గారితో పాటు సేవ చేస్తున్నాడు. సంఘాల గురించి ఆలోచిస్తూ, సేవలో పాల్గొంటూ, యేసుక్రీస్తు కార్యాలు చూసే వ్యక్తిలాగా తిమోతి కనిపిస్తా ఉన్నాడు. రోజు అలాంటి తిమోతి లాగా మనం ఉండాలి. అలాగా దేవుడు మన గురించి చెప్పగలగాలి, ఇలాంటి వాడు నా దగ్గర లేడు అని. విశ్వాసులు ఎంతో మంది, సేవకులు ఎంతో మంది ఉండొచ్చు, కానీ ఇలాంటి విశ్వాసం నా దగ్గర లేదు, ఇలాంటి సేవకులు నా దగ్గర లేడు అని చెప్పగలిగే ఒక సాక్ష్యం దేవుని నుంచి మనం పొందగలగాలి. అదే ఇక్కడ మనం నేర్చుకుంటున్న విషయం. తర్వాత చివరి వచనాల్లో చెప్తున్నాడు, మరియు నా సహోదరుడును, నా తోటి చెత్తపనివాడును, నా తోటి యోధుడును, మీ దూత, నా అవసరానికి ఉపచరించువాడునైనా ఎఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటేను. అతడు రోగి ఆయనని మీరు వింటిది గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడు విచారపడుచుండెను. నిజంగా అతడు రోగి, చావునకు సిద్ధమయ్యా, కానీ దేవుడు అతన్ని కనికరించాడు. అతన్ని మాత్రమే కాక నాకు కూడా దుఃఖం మీద దుఃఖం కలగకుండానట్టు నన్ను కనికరించాను. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తం, నాకున్న దుఃఖము తగ్గే నిమిత్తము అతను మరి శీఘ్రంగా పంపితిని. నా ఎడలో మీ ఉపచరలో ఉన్న కొదవను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనా లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావనకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణ ఆనందంతో ప్రభువునందు అతను చేర్చుకొని
అట్టి వారిని కనపరచు. స్వార్థ కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడిన ఎపఫ్రోదితును గురించి పౌలు గారు ఇక్కడ రాస్తూ వచ్చాడు. నా చెత్త పనివాడు, నా తోటి యోధుడు, నా అవసరాన్ని బట్టి నా కోసం నాలాగా ఉపచరించేవాడు. అతనికి ఒక రోగం వచ్చింది. అతడు మీ గురించి విచారపడ్డాడు. అతడు నిజముగా చెప్తున్నాడు, నిజంగా అతడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. He has a critical డెత్ కండిషన్, మరణకరమైన చావడానికి సిద్ధమైన ఒక రోగాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. రోగి చావడానికి సిద్ధమైన పరిస్థితి. సేవకులకు రోగాలు రావు అని చెప్పడానికి, రాకుండా ఉండవు అని చెప్పడానికి ఈ వచనం మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఎపఫ్రోదితు నంబర్ 1 సేవకుడు, పౌలు గారితో పాటు బతికిన వ్యక్తి, కానీ తనకున్న రోగాన్ని బట్టి చావడానికి వెళ్ళారు. అందుకే ఎంతో మంది ఈ మధ్య చనిపోయిన వారిలో కూడా, అనారోగ్యాన్ని బట్టి చనిపోయిన వారిలో ఉన్నారు, గొప్ప సేవకులు కూడా. ఎపఫ్రోదితు కూడా తనకు వచ్చిన రోగాన్ని బట్టి నిజంగా రోగి అయి చావ సిద్ధమయ్యాడు. కానీ దేవుడు కనికరించాడు. ఎపఫ్రోదితు చనిపోతే నాకు దుఃఖం మీద దుఃఖం కలిగిద్దేమో అని దేవుడు నన్ను కూడా కనికరించాడు. 2 పదాలు అక్కడ వాడాడు పౌలు గారు. మీకోసం మీ గురించి విచారించేవాడు, నాతో పాటు పనిచేసేవాడు, మీ ఉపచర్లో ఉన్న కొదువను తీర్చడానికై ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా సువార్త కోసం, క్రీస్తు కోసం చావడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తి ఎపఫ్రోదితు. ఇక్కడ మనకు కనిపిస్తుంది, సువార్త కోసం త్యాగం చేయడానికి సిద్ధపడిన ఒక వ్యక్తి మరణకరమైన పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు రోగి అయి కనికరించబడ్డ వ్యక్తి. ఆ మరణం చూసి దుఃఖం మీద దుఃఖం ఏడగలిగిద్దో అని దేవుడు నన్ను కూడా కనికరించాడు అని చెప్తున్న పౌలు గారు. కొన్నిసార్లు కొన్ని రోగాలు చావుదాకా తీసుకెళ్తాయి. కొన్ని మంచి వ్యక్తులను కూడా, స్వార్థ కోసం బోధించే వ్యక్తులను కూడా మంచం దగ్గరికి తీసుకెళ్తాయి, మరణానికి తీసుకెళ్తాయి. నిజంగా సంఘాల కోసం, సువార్త కోసం, ప్రభు కోసం సిన్సియర్ గా ప్రయాసపడి ఎంతో మంది సేవకుల్ని మరణం దగ్గరికి తీసుకెళ్తాయి. అలాంటి వ్యక్తులను కోల్పోతే తెచ్చుకోవడం కష్టం. పౌలు గారు అదే అనుకున్నాడు. ఎవరైతే చనిపోతే నాకు ఆల్రెడీ దుఃఖం మీద దుఃఖం కలుగుతుంది, మళ్ళీ ఈ దుఃఖం అంటే నేను భరించలేనేమో, అందుకే దేవుడు నన్ను కనికరించాడు. అలాంటి పరిస్థితుల్లో ఎపఫ్రోదితును కనికరించాడు. ఎపఫ్రోదితు పోతే దుఃఖం కలిగే బాధ పడకుండా పౌలు గారిని కరుణించాడు. అయినా కూడా లెక్క చేయకుండా సువార్త కోసం ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. సువార్త కోసం ప్రాణ త్యాగం చేయడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దానికోసం కొన్నిసార్లు మరణం గుండా వెళ్ళినా దేవుడు కనికరిస్తాడు, బయటపడేస్తాడు, దుఃఖం మీద దుఃఖం కలగకుండా బయటికి తీసుకొస్తాడు అని చెప్పి ఆ రోజున్న ఫిలిప్పీ సంఘాన్ని దేవుడు పౌలు గారి ద్వారా ఆదరించడానికి జైల్లో ఉన్న వ్యక్తి రాస్తూ వచ్చిన మాటలేవి. ఈరోజు మన విశ్వాస జీవితానికి ఉపయోగపడే మాటలేవి. క్రీస్తు మనస్సు ఇతరుల పనులు చేయడానికి, క్రీస్తు శక్తి మనము భక్తిని, రక్షణను కొనసాగించి లోకంలో జ్యోతుల్లాగా వెలగడానికి, నిరపరాధులుగా, నిందారహితులుగా బతకడానికి, పానార్పణంగా భయపడడానికి,
క్షేమం గురించి ఆలోచించే తిమోతి లాంటి సాక్ష్యం మనకు ఉండాలి. సువార్త కోసం మరణకరమైన రోగం వచ్చి చచ్చిపోతామనుకున్నా ఇంకా సంఘాల గురించి ఆలోచించి సువార్త కోసం ప్రాణత్యాగం చేయగలిగే ఎపఫ్రొదితు లాంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిలో అలాంటి పరిస్థితుల్లో కనికరించే దేవుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ మాటల ద్వారా మన జీవితంలో, విశ్వాస జీవితంలో ఆయా పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఇలాంటి అనుభవాలు గుండా ఇలాంటి వ్యక్తులను మాదిరిగా తీసుకొని ముందుకెళ్ళాలని విషయాలను దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మాటలు బట్టి 10 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు దేవా. పౌలు గారి ద్వారా రాయించిన మాటలు ఎంతో అమూల్యమైనవి ప్రభువా. అందులో కొన్ని గత వారం విన్నాము, అదేవిధంగా ఈ వారం కొన్ని విషయాలు దేవా రాయించకపోతే మాకు దొరికేవి కాదు, ఉండేవి కాదు దేవా. మా చుట్టూ ఉన్న లోకాన్ని, సమాజాన్ని, సేవకులను, విశ్వాసులను చూసినప్పుడు ప్రేమ చెల్లారిపోయి విశ్వాస త్యాగాలు క్షీణిస్తున్న రోజుల్లో బ్రతుకుతున్నాం దేవా. క్రీస్తు మనస్సు, క్రీస్తు నమ్మిన వాళ్ళకే లేని రోజుల్లో బ్రతుకుతున్నాం దేవా. రక్షణ అంటే భయము లేకుండా బ్రతికి మనుషుల మధ్య ఉన్నాం దేవా. లోకంలో జ్యోతుల్లాగా వెలగాల్సిన మేము వాళ్ళతో పాటు చీకటి బ్రతుకులతో బతుకుతున్నాం దేవా. కలిసిపోయిన బ్రతుకులతో బతుకుతున్నాం. ఇలాంటి జీవితంలో ఉన్న మాకు దేవా, మీరు గుర్తు చేసి జ్ఞాపకం చేసిన ప్రతి మాట కొరకై ఉన్నారు. క్రీస్తు మనస్సు దేవా. ఇతరుల కోసం మా స్థానాన్ని కోల్పోవడానికి, ఇతరుల కోసం మా యొక్క రూపాన్ని కోల్పోవడానికి, ఇతరుల కోసం మేము తగ్గించుకోవడానికి, ఇతరుల కోసం మేము శ్రమ పడటానికి, అవసరమైతే ఇతరుల కోసం మరణించడానికి, వేదన అనుభవించడానికి నీ మనస్సు దేవా. నాకెందుకులే, నాది కాదు, నా వాళ్ళు కాదు అని కాదు ప్రభు. ఇతరుల కోసం మా చేతనైనంత వరకు, అది ఒకరైనా, ఇద్దరైనా, 10 అయినా, 100 అయినా, మీరు ఎంతమందిని ఇస్తే అంతమంది కోసం దేవా. మా స్థానాన్ని కోల్పోవడానికైనా, మా రూపాన్ని కోల్పోవడానికైనా, మా జీవితాలు తల్లకిందులు అవడానికైనా, పైనుంచి కింద కూర్చోవడానికైనా, వ్యక్తుడిగా అవడానికైనా, ప్రభా శ్రమపడి సర్వం కోల్పోవడానికైనా మేము నీలాగా చేయగలిగే మనసు దయచేయి తండ్రి. అంతేకాకుండా ఎంత గొప్ప రక్షణ ఇచ్చారో దేవా. సంఘం ఉన్నా లేకపోయినా, విశ్వాసులు ఉన్నా లేకపోయినా, సేవకులు మాతో ఉన్నా లేకపోయినా, భయముతో, వణకుతో రక్షణ కొనసాగించడం. అయా లోకంలో జ్యోతుల్లా కనపడాలి. లోకాన్ని చూసినప్పుడు మేము ప్రత్యేకంగా కనపడాలి. ఏదో పై రూపానికి మరి కాదు దేవా. పై డ్రెస్సును బట్టి, వస్తువులను బట్టి పైకి కాదు మేము కనిపించాల్సింది. మా గుణము, మా మనస్సు, మా ప్రేమ, మా యొక్క వెలుగు ఫలాలు కనిపించాలి దేవా. ఆ రీతిగా మీరు సహాయం చేయ దేవా. ఆ రీతిగా నిరాపరాధులుగా, నిందారైతులుగా బ్రతకడానికి సహాయం చేయ. అదేవిధంగా నా ప్రభువా, తిమోతి లాంటి సాక్ష్యం మాకు ఉండాలి దేవా. క్షేమాన్ని విచారించడానికి కానీ, క్రీస్తు పని చేయడానికి కానీ, తండ్రికి కుమారుడుగా పౌలు గారికి ఉన్నట్టుగా కానీ మేము అలా ఉండడానికి సహాయం చేయదేవా. ఎపఫ్రొదితులాగా రోగం వచ్చి చచ్చిపోయే సిద్ధమయ్యే పరిస్థితులు వచ్చిన దేవా. ప్రభా, సంఘ క్షేమం గురించి విచారించే మనసు, నీకోసం చావడానికి సిద్ధపడబోయిన మనసు దయచేయి దేవా. ఈ లోకంలో స్వార్థపూరితమైన బ్రతుకుతో బ్రతుకుతున్న మనుషుల మధ్య ఉంటున్నాము దేవా. అలనాటి భక్తులు జీవించిన ఆ మాదిరి దేవా, అలాంటి భక్తులు అనుభవించిన ఆ శ్రమలు దేవా, తన కోసం మేము పడడానికి సాయం చేయండి. మా చేతనైన మాకిచ్చిన మనుషులకు
మేము చేయగలిగేటట్టు సాయం చేయండి. ఈ ఆరాధన ఎంతవరకు సాయం చేస్తూ వచ్చినందుకే వందనాలు. ఈ వారం అంతా సాయం చేస్తూ వచ్చినందుకే వందనాలు. రాబోయే ఈ వారం అంతా కూడా నీకు చూపించు దేవా. నీ ఆత్మని ఇవ్వండి దేవా. ఆత్మీయపరంగా, శరీరపరంగా, మానసికంగా, పనుల పరంగా చూపించు దేవ. ఏది ఎలా చేయబోతున్నామో చేయాలో నీకు తెలుసు దేవ. గడపబోయే ప్రతి క్షణాన్ని ఒక దీవెనకరంగా చేయి దేవ. ఒకటి నేను సంతోషపరచాలి, ఆనందపరచాలి, నీకు మహిమ రావాలి దేవ. తద్వారా మేము నిన్ను గురించి ఆనందించాలి. అలా సహాయం చేయండి. శరీరపరంగా, లోకపరంగా, సాతాను పరంగా వచ్చే ప్రతి పాపాన్ని, శోధనను, పోరాటాన్ని ఎదుర్కొనడానికి సాయం చేయ దేవా. మీరే కృప చూపించండి దేవా. ఎంతవరకు సాయం చేస్తూ వచ్చినందుకే వందనాలు. మా ప్రియులు, రక్త సంబంధులు తెలిసిన వారు ఇంకెంతో మంది ఇక దూరంగా ఉన్నారు. ఇందులో నాకు తెలిసిన ప్రియులు కూడా ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించుకోమని కోరుతున్నాను. మనోనేత్రాలు వెలిగించండి. అందుకు కావాల్సిన ప్రతి అనుకూలమైన పరిస్థితులు దయచేయ దేవా. ఒకప్పుడు నేను నిన్ను ఎలా ఎరిగానో ప్రభా, అలా ఎరిగా వాక్యం దయచేయండి. దానికోసం ఉన్న కుల మత కట్టను తెంపండి ప్రభా. మీరే చూపించండి దేవా. ఆహారం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఆత్మీయ సమాధాన సంతోషాలు దయచేయండి ప్రభా. సంఘాలను, విశ్వాసులను, సేవకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇలాగ బతకడానికి సహాయం చేయండి. ఇంకెంతో మంది సంఘం వెలుపట ఉన్నారు, ఆయా మతాల్లో, కులాల్లో, దేశాల్లో. కనికరించండి దేవా. ఒకప్పుడు నా దగ్గరికి వచ్చిన సువార్త వాళ్ళ దగ్గరికి పంపించి ఆయా బంధకాల్లో, ఆయా పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని మార్చగలిగే స్థితికి తీసుకురండి దేవా. ఇంతవరకు సాయం చేస్తూ వచ్చినందుకే ఉన్నాను. అధికారుల పట్ల క్షేమము, భద్రత కలిగిన పరిపాలన దయచేయండి. నాయకులకు కావలసిన జ్ఞానం దయచేయండి ప్రభా. దేశ క్షేమం కోసం అధికారుల, నాయకులు కలిసి పనిచేయనట్లుగా ప్రభా చూపించండి. దేశాల్లో క్షేమం దయచేయండి ప్రభా. రైతులను, వ్యవసాయం చేసే వారిని, కూలీలని జ్ఞాపకం చేసుకోండి. తినడానికి ఎంతో కష్టపడి వచ్చేస్తున్న ప్రతి పనిలో సహాయం దయచేయండి. వర్షము కావాల్సిన నీరు, ఎరువులు కావాల్సిన ప్రతిదీ దయచేయండి. చూపించండి. కాయ పనులు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. శ్రమంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అసమాధానంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో సమాధానం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ గొడవలతో, పోరాటాలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయా పరిస్థితుల్లో నలపబడి, అనగబడి, శ్రమలతో పోరాడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయం చేయండి. ఇబ్బంది పడుతున్న వారి, లేమిలో ఉన్నవారి ప్రభా, సమాధానం లేని పరిస్థితిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ చూపించండి దేవా. మీ సహాయం దయచేయమని కోరుతున్నాను. ఎవరికి తోడుగా ఉన్నందుకే వందనాలు ప్రభా. మీ మాటల్లో దేవా నాలో, మాలో ఫలింపచేయండి. ఎంతమందికి అవసరం వారి దగ్గరికి తీసుకెళ్ళండి దేవా. మీ నడిపింపును దయచేయండి. మీ సహాయం దయచేయండి. నెల సమయం అంతా మాకు దీవెనకరంగా చేయమని కోరుతున్నాను. అన్ని విషయాల కొరకు చూపించమని హృదయపూర్వకంగా ప్రభా నేను కోరుతూ వేడుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి ఇలా జీవించడానికి మనకున్న సర్వత్రిక సంఘానికి, విశ్వాసానికి, లోకమందున ప్రతి ఒక్కరికి తోడై నడిపించుగా. ఆమేన్. అందరికీ వందనాలు.